దోస బ్యాటర్కి అయితే పప్పుని ఎలా నానబెట్టానో చూడండి. ఒక గ్లాస్ మినపప్పుకి రేషన్ బియ్యం అయితే 4 గ్లాసెస్ బియ్యం వేసుకోవాలి. లేదు సన్న బియ్యం అయితే 3 గ్లాసెస్ బియ్యాన్ని వేసుకోవాలి. ప్రజెంట్ అయితే రేషన్ బియ్యం అయిపోయి అందుకని ఇలా సన్న బియ్యాన్ని వేసేసుకుంటున్నాను. సేమ్ ఇది కూడా అంతే. వాష్ చేసుకొని కొలై వాటర్తో 2 hours నానబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. చాలామంది దోస బ్యాటర్లో పచ్చెనగపప్పు అటుకులు వేసుకుంటారు. నేనైతే ఏం వేయనండి. ఓన్లీ 1 టీ స్పూన్ మెంతులు మాత్రమే వేస్తాను. దోస బ్యాటర్ చూసారా అంత థిక్గా వచ్చిందో. గ్రైండర్లో లాస్ట్లో కొంచెం పిండి ఉండిపోద్ది కదా, దానిలో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్నే ఈ దోస బ్యాటర్లో కలిపేస్తాను. ఫెర్మెంటేషన్కి పెడితే ఇడ్లీ కానీ దోశ కానీ టేస్ట్ బాగుంటుంది. ఫెర్మెంటేషన్ ఎక్కువైంది తినకూడదని నా ఫీలింగ్. చూడండి దోశ అయితే ఎంత బాగా వచ్చిందో.